విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మల్లా విజయప్రసాద్ కు వెల్ఫేర్ కంపెనీలో షేర్లు ఉన్నాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శేష సాయిబాబు అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. విజయప్రసాద్ వసూలు చేసిన 1250 కోట్లు తిరిగి ప్రజలకు చెల్లించి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సాయిబాబు సవాల్ విసిరారు. మల్లా విజయప్రసాద్ గారు, మీకు ఆ కంపెనీలో ఏ పేరుతో వసూలు చేశారు, ఏ చట్టం ప్రకారం వసూలు చేశారు, మీకు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, అనేక రాష్ట్రాలలో మీరు డబ్బులు దోచుకోవటానికి మీరు ప్రయత్నం చేశారనే మాట మీ కంపెనీల ప్రకారమే మీరు చెప్తాము. మీ అఫిడవిట్లో మీరు ఆ విషయాలన్నీ పొందుపరచలేదు. మీరు ఎన్నికల్లో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా పోటీ చేయాలి అంటే ప్రజల వద్ద డిపాజిట్లుగా తీసుకున్న 1250 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి గాని మీరు పోటీకి అర్హులు కారు.